ఇక ఫారెస్ట్ భూముల ఆక్రమణపై సర్వే పూర్తయింది. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం ఆ భూములను ఆక్రమించినట్లు ఆరోపణలున్నాయి. రెవెన్యూ, అటవీ సర్వే శాఖల ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదికను అధికారులు అందజేయబోతున్నారు. కాశీనాయన క్షేత్రం టైగర్ జోన్ పరిధిలో ఉండడం వల్లే నిర్మాణాలు కూల్చివేశామని అధికారులు చెబుతున్నారు. టైగర్ జోన్ పరిధిలో ఉన్నట్లు 2023లోనే అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ రవికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. రవికృష్ణ. శ్రీదేవి, ఏదైతే కాశీనాయన సత్రం సంబంధించినటువంటి పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివాదం అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా అది గవర్నమెంట్ని అయితే షేక్ చేస్తుందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా కాశీనాయన ఈ క్షేత్రానికి సంబంధించి ప్రధానంగా అక్కడ క్షేత్రానికి సంబంధించినటువంటి సత్రం ఏదైతే ఉందో ఆ సత్రాన్ని డిమాలిష్ చేసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా నిరసనలు అయితే వ్యక్తమైనాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఆ కాశీనాయన క్షేత్రం ప్రధానంగా టైగర్ జోన్లో ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఆ కాశీనాయన సత్రానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సత్రం ఏదైతే ఉందో ఆ సత్రాన్ని అయితే మాత్రం కూలగొట్టినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి భక్తులు కానివ్వండి, అదేవిధంగా ఏదైతే ఆ జిల్లాకు సంబంధించి ప్రధానంగా కడప జిల్లాలో కాశీనాయనికి సంబంధించి అవధూత కాశీనాయన పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఏంటంటే నిరంతరం కూడా అక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 24 hours కూడా అక్కడ వేల మందికి అన్నదానాన్ని ఇచ్చేటువంటి సందర్భం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా వాసులే కాకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ భక్తులైతే ఆరాధిస్తున్నటువంటి క్రమం. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా ఏదైతే ఆ కాశీనాయన క్షేత్రానికి సంబంధించి ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి సత్రాన్ని కూల్చడం జరిగిందో అప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో వివాదం రాచుకుంది. దానికి సంబంధించి అవతల ప్రతిపక్షమైనటువంటి వైసీపీ కూడా దాన్ని టార్గెట్ తీసుకొని ప్రభుత్వాన్ని అయితే టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రానికి సంబంధించిన స్థలాన్ని ఈ విధంగా డిమాలిష్ చేయడం ఎంతవరకు కరెక్టు అనేటువంటి సంకేతాన్ని అయితే ప్రజల్లో పంపించాలని పెద్ద ఎత్తున కూడా ప్రయత్నం చేయటం, అదేవిధంగా కూడా అక్కడ జరిగినటువంటి ఈ ఒక మనోభావాలు, భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయనేటువంటి పరిస్థితుల్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి క్రమం అయితే జరిగినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఎప్పుడైతే ఆ డిమాలిష్ జరగటం ఆ తర్వాత ప్రతిపక్షానికి అది ఆయుధంగా మారినటువంటి నేపథ్యంలో ఈ సంఘటన తెలుసుకున్నటువంటి మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి ఈ ఖాదీ బోర్డుకి సంబంధించినటువంటి చైర్మన్ అయినటువంటి కేకే చౌదరిని ఆ కాశీనాయన క్షేత్రానికి పంపించడం జరిగింది. అక్కడ పంపించి అక్కడ ఉన్నటువంటి పూజారి ఎవరైతే ఉన్నారో ఆ పూజారితో మాట్లాడారు. ఆయన ఫోన్లో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అక్కడ జరిగినటువంటి ఈ ఏదైతే విధ్వంసం ఉందో దానికి మాత్రం తాను పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్నానని చెప్పడమే కాకుండా కూడా అక్కడ ఉన్న దానికి సంబంధించి ఎవరైతే ఈ కూలగొట్టడంలో పాల్గొన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా కూడా పూర్తిగా కూడా టైగర్ జోన్లో ఉన్నటువంటి నేపథ్యంలో 13 హెక్టార్లు తన సొంత డబ్బుతో అక్కడ సమీపంలో అంటే టైగర్ జోన్ కానటువంటి ప్లేస్లోనే కొనించి అక్కడే పూర్తి స్థాయిలో కూడా నిర్మాణాలు చేపడతానని చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడైతే మాత్రం ఈ రోజైతే అక్కడ ఉన్నటువంటి డిఎఫ్ఓ ఎవరైతే ఉన్నారో, ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చి అక్కడ పూర్తిగా కూడా ఈరోజు ఈ పర్యావరణ దినోత్సవం అటవీ శాఖకు సంబంధించిన నేపథ్యంలో అక్కడ ఆయన వచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి క్వశ్చన్స్ రేజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఆయన కూడా పూర్తి క్లారిటీతో ఉన్నాడు. టైగర్ జోన్ కాబట్టి, ఫారెస్ట్లో ఉన్నటువంటి టైగర్ ఫారెస్ట్ జోన్ కాబట్టి అక్కడ కూల్చివేత జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా కూడా గత ప్రభుత్వంలోనే ఆ టైగర్ జోన్లో ఉన్నటువంటి ఏది కాశీనాయన క్షేత్రానికి సంబంధించి దాన్ని అక్కడి నుంచి తొలగించే విధంగా కూడా అది ఎంత విస్తీర్ణంలో ఉందో ఆ పుణ్యక్షేత్రం అంత విస్తీర్ణంలోనే వేరే చోట నిర్మించుకునే విధంగా కూడా అనుమతులు ఇవ్వాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పర్యావరణానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కేంద్రానికి పంపించినటువంటి పరిస్థితి. కాకపోతే మాత్రం అది ఇంప్లిమెంట్ అయినటువంటి విషయం అయితే తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్గా కూడా ఎప్పుడైతే కాశీనాయన క్షేత్రాన్ని ఈ ధ్వంసం చేసిన అక్కడ ఉన్నటువంటి సత్రాన్ని ధ్వంసం చేశారో వెంటనే కూడా అది పెద్ద ఎత్తున కూడా ట్రోల్ అవటం, అదేవిధంగా కూడా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకి కూడా అక్కడ దాన్ని ఇన్వాల్వ్ చేసినటువంటి
చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. పూర్తిగా కూడా 13 హెక్టార్లలో ఇక్కడ కాశీనాయని క్షేత్రం నిర్మిస్తామని అయితే మాత్రం ప్రభుత్వం అయితే హామీ ఇచ్చినటువంటి నేపథ్యం. ఆ తర్వాత ప్రధానంగా కూడా ఈరోజు ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి సజ్జల ఎవరైతే ఉన్నారో సజ్జలకు సంబంధించినటువంటి ఆయన ఆక్యుపై చేసినటువంటి భూమి ఎంత వరకు ఉన్నది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ డిఎఫ్ఓ అయితే మాత్రం డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అయితే మాత్రం పూర్తిగా సర్వే నిర్వహించామని చెప్పారు. ఎంత పరిమాణంలో ఉన్నదో పూర్తి స్థాయిలో కూడా దాన్ని తామైతే ఒక నివేదిక తయారు చేసాం. ఆ నివేదిక ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ప్రభుత్వానికి పంపించిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి ఆదేశాలు ఏదైతే ఉంటాయో ఆ ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని చెప్పినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కాశీనాయని క్షేత్రం ఏదైతే ఉందో ఈ కాశీనాయని క్షేత్రానికి సంబంధించి ప్రధానంగా కూడా ప్రభుత్వం కూడా ఈ కాశీనాయని క్షేత్రం మీద సీరియస్గా ఉన్నది. కనీసం ప్రభుత్వానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, కనీసం జిల్లాధికారులకు అయినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా ఒకేసారి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు అయితే ఎప్పుడైతే ఆ కాశీనాయని క్షేత్రానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సత్రాన్ని అవధూతకు సంబంధించినటువంటి ఆ సత్రాన్ని పోగొట్టారో అప్పటి నుంచి కూడా ప్రభుత్వం అయితే మాత్రం అధికారులకి సంబంధించి అధికారులు అయితే మాత్రం ప్రధానంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే నిర్ణయించింది. దానికి సంబంధించి ఈ కూల్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా క్షమాపణలు చెప్పడమే కాకుండా తిరిగి ఆ కాశీనాయని క్షేత్రాన్ని ఈ టైగర్ జోన్ నుంచి పక్కన అంతే విస్తీర్ణం అంటే 13 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మిస్తామని అయితే మాత్రం లోకేష్ అయితే హామీ ఇచ్చారు. ప్రభుత్వం కూడా ఆ మాటకే కట్టుబడి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్.